అంటే ఎందుకు ఈ యూరోపియన్ కంట్రీస్ అన్నిటికీ ఇండియా అంటే ఎందుకు అంత ద్వేషం, లేదంటే ఇండియా మీద అంత కక్ష సాధింపు, లేదంటే అంత తప్పు వార్తలు రాయాల్సినంత అవసరం వచ్చిందంటారు? ఇండియా మీద ద్వేషము, కక్ష సాధింపు సంగతి సమాచారం కాదు. ఉమ్, అమెరికా వాడంటే భయం. ఓకే. నాటో కంట్రీస్ కదబ్బా అన్నీ. ఉమ్, మొన్నటిదాకా యూరోపియన్స్ పరిస్థితి ఎట్టుంది? ఎవడన్నా కనుక వేరేవాడు కనుక ఏదన్నా యూరోపియన్ కంట్రీ మీద జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, ఇటలీ కానీ దాడి కనుక చేస్తే ఉమ్, అమెరికా వాడు వచ్చేసేవాడు. ఉమ్, వీళ్ళు సైన్యం మీద ₹1 ఖర్చు పెట్టే పని లేదు. మొత్తం ఖర్చు అంతా కూడా వాళ్ళది, అమెరికా వాళ్ళది. ₹1 ఖర్చు పెట్టే పని లేదు. ఆహా మరి తెలియగల పని చేశారో బాబు అని సంకలు కొట్టుకున్నారు. మొన్న ట్రంప్ వచ్చిన తర్వాత రెండోసారి ఏం చేశాడంటే, ఈ పిచ్చి పిచ్చి వేషాలు కుదరవు, మీరు డబ్బులు కట్టాల్సిందే అన్నాడు. ఏంటి నువ్వు ఇప్పుడు మనం డబ్బులు అడుగుతావా అంటే, ఏమో ట్రంప్ ఏం చేస్తాడో ఏమో, ఎందుకు వచ్చిన బాధ, అందుకని చెప్పి ఏమీ మాట్లాడరు. మరి ఇండియాను గురించి ఈ విధంగా ఎందుకు రాస్తున్నారు అనేసి అంటే, ట్రంప్ గారిని ఒప్పించడానికి. మూలంగా వాళ్ళకి ఏమైనా లాభం అంటే ఏమీ లేదు. వాళ్ళ భయం ఏంటంటే, టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్నటువంటి దేశం పాకిస్తాన్. మనం ఇండియాను గురించి కనుక చెడుగా కనుక రాస్తే ఆ టెర్రరిస్టులు మన జోలు రారు, మనం సేఫ్. మరి దీన్ని స్వార్థం అంటారా, న్యాయం అంటారా, ధర్మం అంటారా, ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. అది వాళ్ళ స్వార్థం. అమెరికా వాడంటే భయం, ఖర్చు ఎక్కువైపోతుంది ఇప్పుడు. రెండవది ఏంటంటే, పాకిస్తాన్లో ఉండే టెర్రరిస్టులు మన దేశాల మీద పడతారేమో మనకు భయం. అంటే నీదొక్కడిదైనా ప్రాణము, వేరే వాళ్ళది ప్రాణం కదా, నీకొక్కడికైనా ఖర్చు, ఇండియా ఖర్చు లేదా? నువ్వు ఒక్కడివైనా తెలియగలవాడివి, ఇండియా వాళ్ళు తెలియగలవాడు కదా. ఆలోచించండి ప్రజలు ఒకసారి. ఇది ఎంత మాత్రం న్యాయమో ధర్మమో. ఎప్పుడైనా సరే నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో అమ్మారు, న్యాయం అనేటువంటిదే గెలుస్తుంది, ధర్మం అనేటువంటిదే నిలబడుతుంది. న్యాయం మన వైపు ఉంది, ధర్మం మన వైపు ఉంది. యూరోపియన్స్ హెల్ప్ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, పైన భగవంతుడు ఉన్నాడు. ఇంకేంటి నీకు కావాల్సింది? ట్రంప్ అంతటి వాడే మొన్న జరిగినటువంటి దానికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎటు మాట్లాడితే ఏమవుతుందో అని చెప్పి ఒకసారి ఇటు ఒకసారి అటు మాట్లాడుతున్నాడు ఆయన. ఇంకా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే యూరోపియన్స్ ఎంత చెప్పండి, వాళ్ళ దగ్గర ఏమైనా సైన్యం వచ్చిందా పాడా? మేమేదో చాలా తెలియగల పని చేసామని నిన్న మొన్నదాకా అనుకున్నాడు, సైనికులు మెయింటైన్ చేసే పని లేదని. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ రివర్స్ పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వాళ్ళు ఆయుధాలు తయారు చేసుకోవాలి, ఆయుధాలు కొనాలంటే మళ్ళీ అమెరికా వాడి దగ్గర కొనాలి. ఒక 50,000 మందో 1,00,000 మందో సైన్యాన్ని పెట్టుకోవాలి, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి. డొనాల్డ్ ట్రంప్ క్లియర్గా చెప్పాడుగా, మీ బడ్జెట్లో 3% నుంచి 5% వరకు మీరు మిలిటరీ మీద ఖర్చు పెట్టవలసినదే. అవును, నేను మీకు ఇన్నాళ్ళు సహాయం చేశాను, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేశాను, నాకు అది బర్డన్ సమ్ అయిపోయింది కాబట్టి మీరు నాకు డబ్బులు కట్టాల్సిందే, అంతే. అందుకని టెర్రరిస్టులు మన దేశంలోకి వస్తారేమన్న భయంతో వాళ్ళు ఇండియా మీద ఈ విధంగా రాశారు. ట్రంప్ గారు నడ్డి మీద తంతాడేమన్న భయంతో ఈ విధంగా రాశారు, కానీ లేకపోతే వాళ్ళు రాయరు. కానీ మొన్న జరిగినటువంటి దెబ్బకి యూరోపియన్ కంట్రీస్ కూడా చాలామంది తెలిసి వచ్చారు. అమ్మో ఇండియా వాళ్ళంటే జాగ్రత్తగా ఉండాలరా బాబు అని. కానీ ఇంకొక వారం 10 రోజుల్లో చూడు ఏం జరుగుతుందో, ఈ ఒపీనియన్స్ అన్నీ మారిపోతాయి. యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడాను బాగా ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు. అన్ని కంట్రీస్ కూడాను ప్రతి ఒక్కరిని కూడా అందరినీ కూడా సాధారణంగానే ఆహ్వానిస్తాయి. అమెరికా వాళ్ళు ఉన్నారనుకుంటా, రెడ్ కార్పెట్ వెల్కమ్ వేస్తారు. సుందర్ పిచాయ్, సత్యా నాదెండ్ల, ఇందిరా నూరి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక 10-15 కంపెనీల్లో మన వాళ్ళు సీఈఓలుగా ఉన్నారు అమెరికాలో. ఎట్లా జరిగింది నీకు అది? అందరినీ సమానంగా చూస్తారబ్బా వాళ్ళు, డిస్టింక్షన్ ఉండదు. వాడు ఇండియా వాడా, పాకిస్తాన్ వాడా, చైనా వాడా, లేకపోతేనేమో బ్రిటన్ వాడా, జర్మనీ వాడా అనేది ఉండదు. నీ తెలివితేటలు ఏంటి, నీ సామర్థ్యం ఏంటి, నా దేశానికి ఎట్ట ఉపయోగపడతావు. కానీ యూరోపియన్ కంట్రీస్కి అది ఉండదు. అలాగని చెప్పి నేను చెప్పినట్టు నువ్వు వినాలి అంటారా అంటే ఆ మాట కూడా అనరు. నువ్వు నేను ఇద్దరము చెయ్యి కలిపి ముందుకు పోదాము అనేసి అంటే తలకాయలకు పక్క తిప్పుకొని ఒక నవ్వు నవ్వుతాడే కానీ ఏ సంగతి చెప్పడం. ఈ టెర్రరిస్టులకు సంబంధించిన విషయంలో తప్ప కరెక్టా చెప్పండి అంటే ఏ సంగతి చెప్పరు. చూడు నువ్వు ఇలాగే చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు యూరోప్లో ఉండే చాలా కంట్రీస్కి ఈ టెర్రరిస్టుల దెబ్బ బాగానే తగ్గుతుంది. ఆల్రెడీ జర్మనీ వాళ్ళకి, ఫ్రాన్స్ వాళ్ళకి ఒకసారి తగిలింది. బ్రిటిష్ వాళ్ళకైతే ఏం చేశారంటే వాళ్ళ అండర్గ్రౌండ్ మెట్రోలో మామూలు పెట్టారు. ఎవడి ముడ్డి కిందకి నీళ్ళు వస్తే వాళ్ళకి తెలుస్తుందబ్బా అది. అంతే కదా.
కడుపు కోత ఎలా ఉంటుంది అనేటువంటిది కన్న తల్లికి తెలుస్తుంది కానీ వేరే వాళ్ళకి తెలియదుగా. ఇది ఆమెకి తెలుస్తుంది కానీ మగవాడికి తెలుస్తుందా? ఎస్ సార్. టెర్రరిస్టుల మూలకంగా నేను ఎంత బాధపడ్డాను అన్న సంగతి నాకు తెలుస్తుంది. జర్మనీ వాళ్ళకి, ఫ్రాన్స్ వాళ్ళకి, ఇటలీ వాళ్ళకి ఏం తెలుస్తుందా? వాళ్ళకి తెలియదు కదా. ఎస్ సార్. వాళ్ళ దేశం మీద కూడాను ఈ 100 మంది టెర్రరిస్టులు వచ్చి నడి రోడ్డు మీద ఒక 10 మందిని కనుక చంపేశారనుకో, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఆ బాధ ఏంటని. ఇప్పుడు దాకా వాళ్ళకి జరగలేదుగా. వాళ్ళు జరగలేదు కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు. కానీ వాళ్ళని కనుక ఏమన్నా కనుక అంటే, లేదా భారతదేశాన్ని కనుక సపోర్ట్ చేస్తే మన దేశం మీద వచ్చి పడతారేమో ఈ టెర్రరిస్టులు అని వాళ్ళ భయం. ఓకే. ఏమో పెద్దన ట్రంప్ గారు ఏమంటారు, ఎందుకు వచ్చింది బాధ, సైలెంట్గా ఉంటే పోలా. కొన్ని నువ్వు అంతవరకు సైలెంట్గా ఉంటే పర్వాలేదు. ఇలాంటి తప్పుడు రాతలు రాయడం అనేటువంటిది తప్ప కాదా? అంతే కదా. దానికి శిక్ష ఏదో ఒక రోజు అనుభవిస్తారు. ఎందుకంటే ఇప్పుడు యూరోపియన్ దేశాలకు ఎవడు కూడా సైన్యం లేదు. ఏమైంది మరి అప్పుడు? ఏదో తూతుమాలుగా ఉందంతే, అందుకంటే ఏం లేదు. బ్రిటిష్ వాళ్ళకి ఒక్కడికి మంచి సైన్యం ఉంది కానీ, ఒక 4-5 లక్షల మంది సైన్యము వీన్యము సంఘ సంవత్సరం ఉంది కానీ వేరే వాళ్ళకి ఎవరికి లేదు. పోనీ అలాగని చెప్పి అమెరికా వాళ్ళు వచ్చి వాళ్ళు రక్షిస్తాడా అంటే, నువ్వు డబ్బులు కొట్టి వస్తానంటున్నాడు ఇప్పుడు ట్రంప్ గారు. మరి ఇంకప్పుడు వాళ్ళని ఎవరిని అడగాల? రష్యా వాళ్ళని వెళ్ళి అడగాలి. రష్యా వాళ్ళని వెళ్ళి అడిగేంత సీన్ వీళ్ళకి లేదు. వాళ్ళు వెళ్ళి అడిగినా కానీ మీ సావేదో మీరు సావంటారా బాబు అంటారు కానీ వాడు రారు. చైనా వాడిని అడిగారు అనుకోండి, మరి నాకేంటి అంటాడు. నువ్వు నా దగ్గర ఆయుధాలు కొంటావా? నీ దేశంలో రోడ్లు వేస్తాను నేను, టోల్ గేట్లు వసూలు చేసుకోవచ్చా? నీ దేశంలో ఒక ప్రాజెక్టు కడతా, నీటి తారు ఇస్తావా? నీ దేశంలో ఒక విమానాశ్రయం కడతా, ల్యాండింగ్ ఛార్జెస్ టేకాఫ్ ఛార్జెస్ కడతావా? నా దగ్గర ఆయుధాలు కొంటావా? నా వాళ్ళు వచ్చి స్కూల్స్ కాలేజెస్ పెడతారు, మీ పిల్లల్ని చేర్పిస్తావా? యునైటెడ్ నేషన్స్లో నేను ఏది ప్రతిపాదించినా సరే నాకు ఓటేస్తావా లేదా? నా దగ్గర డబ్బులు బాగున్నాయా, తీసుకో నువ్వు వడ్డీ ఇయ్యి అంటాడు. వాడి వాళ్ళు బోరు. జపాన్ వాళ్ళని వెళ్ళి అడిగారు అనుకోండి, వద్దులేండి సార్, ఇది మాకు ఎందుకు వచ్చిన బాధ, మా తిప్పలేదు మేము పెడతామని అంటారు. ఇప్పుడు సింగపూర్, మలేషియా లాంటి దేశాలు ఉన్నాయనుకోండి, బాబు మీకు దండం పెడతాం మా జోలు రాబాబని అంటారు. కెనడా దగ్గరికి వెళ్ళామనుకోండి, ఉండవా బాబు నువ్వు నా చావేది నేను చస్తుంటే ఆ ట్రంప్ గారు వచ్చిన దగ్గర నుంచి ట్యాక్సీలు ఎక్కువ వేసి నేను ఆయన తిప్పలు పడుతున్నాను, మీరేందా మధ్యలో అంటారు. క్యూబా దగ్గరికి వెళ్ళారనుకో, మీకు మాకు అస్సలు కుదరదులేండి పోరేండి సార్ అంటారు. పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళాలంటే వీళ్ళకి ఉచ్చపడతాయి. పాకిస్తాన్ వాళ్ళు కనుక అడిగారు అనుకో, నిజంగానే మా వాళ్ళని ఒక 2000 మందిని టెర్రరిస్టుని మీ దేశానికి పంపిస్తాను తీసుకుంటామని అడుగుతారు. అది అది ఒకవేళ పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళి అడిగినా కానీ వాడు పెట్టే ఫస్ట్ కండిషన్ ఇది. మరి యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు ఏం కండిషన్ పెడతారు? నా దగ్గర నువ్వు గన్స్ కొంటావా, విమానాలు కొంటావా అంటారు. బ్రిటిష్ వాళ్ళని అడిగారు అనుకో, నా దగ్గర జిగువార్స్ ఉన్నాయా కొంటావా అంటారు. ఫ్రాన్స్ వాళ్ళని అడిగారు అనుకో, నా దగ్గర మీరేజ్ 2000 రాఫెల్స్ ఉన్నాయి కొంటావా అని అడుగుతాడు. అది జర్మనీ వాడిని అడిగారు అనుకో, జర్మనీ వాడిని అడిగి నా దేశంలో SAP సాఫ్ట్వేర్ ఉందా నువ్వు కొనుక్కుంటావా అని అడుగుతాడు. పాకిస్తాన్లో SAP సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేసే అంత సీన్ వాడికి వచ్చింది అంటే వాడికి లేదు. ఏ వ్యాపారం చేస్తాను వాడితోటి? కానీ యూరోపియన్ కంట్రీస్ ఎక్కడే మాట్లాడతారు. ఆస్ట్రేలియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగామనుకో, అబ్బో మీకు మాకు చాలా దూరం ఉంది లేండి, ఆడ కుదిరి వస్తుంది. బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారో చూసి వాళ్ళకు మాట చెప్పి, అమెరికాలో పెద్దనికి ఒక మాట చెప్పి నేను చెప్తాను ఏంటంట, ఈ ఆస్ట్రేలియా వాళ్ళు వాళ్ళని అడిగేది ఉండదు, వాళ్ళు ఈ ఆస్ట్రేలియా వాళ్ళు చెప్పేది ఉండదు. ఇంకంతే, ఇంకా ఎవరు వాళ్ళు నడుస్తుంటారు అన్నమాట. ఓకే. అది భారతదేశం అనేటువంటిది అందరితోటి కూడాను శాంతియుతంగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు కూడాను 40 లక్షల మంది ఉన్నారు, ఎవరిని తన్నికంటే లేదు. ఇల్లీగల్గా ఉండేటువంటి వాళ్ళని మటుకు విమానం ఎక్కి పంపించేస్తా అన్నాడు, పంపించాడు. తప్పులేదు. అది వాళ్ళ ఇండస్ట్రీని కాపాడుకోవడానికి, వాళ్ళ దేశంలో ఉద్యోగాలు ప్రొవైడ్ చేయడానికి ట్రంప్ గారు అన్నారంటే ఏమాత్రం తప్పులేదు అందులో. అమెరికా వాళ్ళకి మనకి పెద్ద సీరియస్ తగాదులు అంటే ఏం లేవుగా. అది యూరోపియన్ సంగతి. మరి నమ్మవచ్చా నమ్మకూడదా అంటే 50% మాత్రమే నమ్మచ్చు. నువ్వు పర్సంటేజ్లో చెప్పాలంటే అదే సంగతి. అమెరికా వాళ్ళని 100% నమ్మడానికి వీల్లేదు. యూరోపియన్స్ని 50-60% నమ్మచ్చు. ఓకే. రష్యా వాళ్ళని 110% నమ్మచ్చు. ఇజ్రాయిలీ వాళ్ళని 120% నమ్మచ్చు.
ఉమ్. బెలూచిస్తాన్ వాళ్ళని 100% నమ్మచ్చు. ఓకే.